రజతోత్సవం కాదు, ద్రోహోత్సవం. బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కానీ అది రజతోత్సవమా? కానే కాదు, ద్రోహోత్సవం. తెలంగాణ ఏర్పాటులో తమదే కీలక పాత్ర. తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశామని చెప్పుకునేందుకు మరి తహతహలాడుతుంది బీఆర్ఎస్. కానీ 25 ఏళ్లలో ఆ పార్టీదంతా ద్రోహాల చరిత్ర, మోసాల ఘనత. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించేందుకు పుట్టిన పార్టీలను, గొప్ప గొప్ప లీడర్లను కుట్రపూరితంగా తనలో కలిపేసుకున్న కుతంత్రపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సాధన సమితి పేరుతో పార్టీ పెట్టిన ఆలే నరేంద్రను తన పార్టీలో కలుపుకొని ఆగం చేసిన ఘనత కేసీఆర్ది. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ కంటే ముందు నుంచి కొట్లాడుతున్న గాదే ఇన్నయ్యను వాడుకొని వదిలేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఇటుకలు పేర్చిన రెహమాన్ కు డోకా ఇచ్చిండ్రు. కేసీఆర్ కంటే పెద్ద లీడర్ అయిన చంద్రశేఖర్ కు పంగనామాలు పెట్టిండు. తెలంగాణ ఉద్యమం కోసం ఉన్న ఆస్తుల్ని దారపోసిన జిట్టా బాలకృష్ణారెడ్డిని టికెట్ ఇవ్వకుండా తనంతట తానే పార్టీలో నుంచి వెళ్లిపోయేలా చేసిండు. ఇక సిరిసిల్లలా టీఆర్ఎస్ కు పునాదులేసిన కేకే మహేందర్ రెడ్డిని కొడుకు కేటీఆర్ కు టికెట్ ఇచ్చేందుకు ఆగం పట్టించిండు. కష్టకాలంలో తన వెంటే ఉన్నాడన్న కనికరం కూడా లేకుండా టీఆర్ఎస్ భవన్ నుంచి వలవల ఏడ్చుకుంటూ పోయేట్టు చేసిండు. బంజారా గాంధీవే అంటూ రవీందర్ నాయక్ ను మునగచెట్టెక్కించి టికెట్ ఇవ్వకుండా కిందెత్తేసిండు. తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మొదటి ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ రాజకీయ జీవితాన్ని రోడ్డు పాలు చేసిండు కేసీఆర్. ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన కె నగేష్ ను దెబ్బ కొట్టిండు. చెల్లె అనుకుంటూ విజయశాంతి సీటుకే ఎసురు పెట్టిండు కేసీఆర్. ఆమె తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో కలుపుకొని ఆమెను కట్టు బట్టలతోటి ఎల్లగొట్టిండు. అటు జయశంకర్ సార్ కలలను కళ్ళలు చేసిండు. తన ఇంటిని టీఆర్ఎస్ ఆఫీస్ కి ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని పట్టపగలే నిట్ట నిలువునా మోసం చేసిండు. కేశవరావు జాదవ్ ను రాజకీయ జాడే లేకుండా చేసిండు. సీఎం సీట్ దగ్గరకు వస్తుందని తెలుసుకొని ఏకంగా కోదండరాం సార్ ను దూరం పెట్టిండు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దళిత డిప్యూటీ సీఎం అని మురిపెం తీరకముందే తాటికొండ రాజయ్యను అవమానించి పక్కకు నెట్టిండు. తెలంగాణ ఉద్యమం కోసం పార్టీలోకి వచ్చిన మావోయిస్టు నేతలు సాంబశివుడు, కొనపురి రాములు కుటుంబాలను నిట్ట నిలువునా అడ్డంగా ముంచిండు. నాయని నరసింహారెడ్డికి తీరని ద్రోహం చేసిండు. కాకా కొడుకు వివేక్ ను కూడా నమ్మించి రాజకీయంగా గొంతు బోసిండు. నీ వెంటనే ఉంటానంటూ వచ్చిన రాములు నాయక్ ను అరణ్యవాసం పట్టించిండు. ఆఖరికి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇయ్యని ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పాలి. కోల్లలు కొండ మురళీ దంపతులు, సోయం బాపురావు, చెరుకు ముత్యం రెడ్డి, ఎం సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి, మాజీ ఎంపీ నారాయణ రెడ్డి, భారత్ వాగ్మారే, మందాడి సత్యనారాయణ రెడ్డి, ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి, అచ్చ విద్యాసాగర్, గుడిమల రవికుమార్, చింతస్వామి, మొలుగురి భిక్షపతి, నారాయణరావు పటేల్, ఎమ్మెల్బీ రాజేశ్వర్, మాజీ ఎంపీ మధుసూదన్ రెడ్డి. ఇలా కేసీఆర్ మోసం చేసిన వాళ్ళ లిస్టు చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఇగో గింతమంది త్యాగాల మీద రూపుదిద్దుకున్న బీఆర్ఎస్ పార్టీ తనదేనంటూ, తెలంగాణ కోసం తానేదో పొడిచానంటూ కేసీఆర్ ఇప్పుడు రజతోత్సవాలకు రెడీ అవుతున్నాడు. మరి ఇవి రజతోత్సవాలా, ద్రోహోత్సవాలా? మీరే తేల్చుకోవాలి. చేసిన మోసాలు, ద్రోహాలు మరిచి సంబరాలకు సిద్ధమవుతుండు కేసీఆర్.